టీడీపీ కేంద్ర కార్యాలయానికి సత్యవేడు పంచాయతీ చేరింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లాకు ఫిర్యాదు చేశారు. వైసీపీ వర్గానికి ఆదిమూలం ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. సత్యవేడుకు ఇన్ఛార్జిను నియమించాలని పల్లాను కోరారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సత్యవేడు పంచాయతీ చేరింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లాకు ఫిర్యాదు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామిని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీరుపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళు అయితే ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గానికి చెందిన స్థానిక టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఆదిమూలం స్థానిక వైసీపీ నేతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి, కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి ఎక్కడ కూడా అక్కడ ప్రాధాన్యత ఇస్తలేదని చెప్పి కూడా తెలుగుదమ్ములంతా కూడా పల్లా శ్రీనివాసరావు చెప్పడం కూడా జరిగింది. గత 5 ఏళ్లలో ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఏ ఇబ్బందులు ఇప్పుడు కూడా మేము పడవలసి వచ్చిందని కూడా వాళ్ళు పల్లాకి మొత్తం కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా అక్కడ ఏదైతే మేము మొదటి నుంచి చెప్పినట్టుగానే పార్టీ నుంచి వెంటనే ఆయన్ని 3 నెలల్లోనే సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. అదే తీరు ఇప్పుడు కూడా అవలంబిస్తున్నారు. కేవలం అక్కడ వైసీపీ వారికే ప్రాధాన్యత ఇస్తూ టీడీపీకి సంబంధించిన అందరినీ కూడా తొక్కివేయడం కూడా జరుగుతుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే కనుక ఆ నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల నుంచి కూడా మండల అధ్యక్షులు కావచ్చు, లేకపోతే క్లస్టర్ ఇన్ఛార్జ్ చేస్తే కావచ్చు, అందరూ కూడా వచ్చి పల్లా శ్రీనివాసరావు మొత్తం కూడా తమ ఆవేదన అయితే వ్యక్తపరిచారు. వెంటనే ఇక్కడ ఈ ఇన్ఛార్జిని ఒకరిని నియమించాలి, ఎందుకంటే తక్షణం ఇక్కడ టీడీపీ బతికి పట్టగట్టాలంటే ఒక ఇన్ఛార్జిని అయితే ఖచ్చితంగా నియమించాలని చెప్పి వారంతా కూడా పల్లాకైతే విజ్ఞప్తి చేసిన పరిస్థితి నెలకొంది.